సర్వేభ్యో భక్తజనేభ్యో నమః. లోకంలో ఏవేవో ఉపద్రవాలని మనం చూస్తున్నాం. అయో ఇలా జరిగిపోతుంది అనుకుంటున్నాం. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి ఔషధాన్ని వాడినట్టయితే ఆ వ్యాధి కాస్త ఉపశమిస్తుంది, క్రమంగా తగ్గిపోతుంది. అలాగే ఇప్పుడు లోకంలో కనిపించే అవ్యవస్థ అంతా పోవడానికి ఉండేటటువంటి అందరూ నవగ్రహాల అధీనంలోనే ఉంటారు. కాబట్టి వీరందరికీ వచ్చేటటువంటి కష్టాలు తొలగడం కోసమని ఆలోచించిన బ్రహ్మశ్రీ ఘనపాఠి అయినటువంటి వేదమూర్తులైనటువంటి కందాడ సుబ్రహ్మణ్య శర్మ అవధాని గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనని చేసి హైదరాబాద్లోని దీప్తి శ్రీనగర్ మియాపూర్లో సకల దేవతల సమక్షంలోనూ గోశాల అక్కడే ఉంది, చక్కనైనటువంటి వేదిక ఉంది, ఏ విధమైనటువంటి వసతికి లోపం లేకుండా ఉంది, ప్రశాంతమైనటువంటి ప్రాంగణం అయ్యుంటే అక్కడ రుద్ర సహిత నవగ్రహపూర్వక మహాసౌర పంచాయతన యాగాన్ని ఏర్పాటు చేశారు. 12 రోజుల పాటు. ఆంగ్లమానం ప్రకారం చూస్తే ఫిబ్రవరి 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఏర్పాటు చేశారు. అదే మనం మామూలుగా శాస్త్రం ప్రకారం చూసుకుంటే మాఘమాసంలో శ్రీపంచమి నుంచి ప్రారంభమై అవుతుంది. ఇది ఏమిటి యాగం, మాకేం తెలుస్తుంది అని అనుకోవద్దు. ఏది తెలియదో దాని గురించి తెలుసుకున్నప్పుడే నిజమైనటువంటి బుద్ధిమంతులం మనం. ఏ సూర్యుడైతే ఉన్నాడో ఆయన అగ్నిముఖావై దేవాః, సంపూర్ణమైనటువంటి అగ్నిని ఇష్టపడేటటువంటి దైవం ఆయన. ఏది మనం ఆ నేతితో చక్కనైనటువంటి సమితిని వేస్తే ఆ వెంటనే ఆ సమిత, ఆ నెయ్యి, ఆ మంత్రానికి సంబంధించిన శక్తిని ఆ దైవానికి వెంటనే ఇచ్చేటటువంటి వాడు అగ్ని. అయితే అగ్ని సేంధనుడు, అంటే ఇంధనం ఏదైనా కర్రో కాగితమో మరొకటో ఎండిపోయినటువంటి ఔషధీకృతమైనటువంటి ఒక సవిత ఉంటే మాత్రమే. అంచేత కేవలం హోమాలను చేయడం మాత్రమే కాకుండా అనింధనాగ్ని సూర్యుడు, అంటే ఆయనకి ఏ ఇంధనము అక్కర్లా. అంచేత సూర్యునికి సంబంధించిన హోమాన్ని చేయాలని, ఆ సూర్యుని కారణంగా శారీరక ఆరోగ్యం, ఆ సూర్యుని కారణంగానే బుద్ధి వికాసం కలగాలని ఆలోచించి అమోఘమైనటువంటి యాగాన్ని సంకల్పించి చేశాడు. అది ఫిబ్రవరి 3వ తేదీ నుండి జరగబోతోంది. కేవలం దాన్ని దర్శించినా చాలు అమోఘమైనటువంటి బుద్ధి వికాసం, శారీరక ఆరోగ్యం కలుగుతుంది అనడానికి కారణం ఔషధీకృతమైనటువంటి ఏ సమితులు, అంటే ఎండు పుల్లలుంటారో వాటిని మాత్రమే వాడతారు. అంతేకాక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏ తిరుమల తిరుపతి దేవస్థానమో అక్కడ నిత్య సేవా కైంకర్యంలో ఉండేటటువంటి ఆ వేద పండితుల్ని మాత్రమే రప్పించి వారితో ఈ యాగాన్ని తాము స్వయంగా సంకల్పాన్ని చేసి నిర్వహింపచేస్తున్నారు కూడా. ఇంతటి మహాద్భుతమైనటువంటి అవకాశం ఎప్పుడు లభిస్తుంది మనకి? ఏ రుద్రుని అమోఘమైనటువంటి శక్తి అనుగ్రహం కావాలో అది. అంతేకాక మేషాది 12 రాశుల వారు ఏ విధమైనటువంటి ఆ గ్రహ బాధని ప్రస్తుతం జ్యోతిషం ప్రకారం క్రోధినామ సంవత్సరంలో అనుభవిస్తున్నారో అవన్నీ తొలగడం కోసమని అందరి పేరిట ఆ గ్రహ దోష నివృత్తి కోసం ఈ యాగాన్ని చేయిస్తున్నారు. కాబట్టి విరివిగా పాల్గొని చక్కగా ఈ కార్యక్రమంలో ఆ హోమ ధూమాన్ని స్వయంగా అలా పీల్చి ఊపిరితిత్తుల దగ్గర నుండి సర్వ విధమైనటువంటి శారీరక వ్యాధుల్ని తొలగించుకోవాలని, బుద్ధి వికాసాన్ని పొంది
ఇటువంటి యాగాలను నిరంతరం మనం దర్శిస్తూ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులం కావాలని అందరినీ మరొక్క మారు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అందరూ వేద పండితుల్ని దర్శించడం కూడా చాలా గొప్పదైనటువంటి విషయము అని చెప్తుంది భారతం. శ్రీకృష్ణుడు అంతటివాడు చరణానాం బ్రాహ్మణే కృష్ణో, మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడు వేద పండితులైనటువంటి ఆ మహానుభావుల పాదపద్మాలని కడుగుతూ శిరస్సును చల్లుకున్నాడు నీటిని అని భారతం తెలియజేస్తుంది. చరణానాం క్షాళనే కృష్ణో బ్రాహ్మణానాం స్వయం హ్యభూత్. అటువంటి మహావేద పండితుల సమక్షంలో జరిగేటటువంటి ఈ యాగం ఏదుందో దానికి అందరూ విశేషంగా సంఖ్యలో రావాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా వీరికి కలగాలని కోరుకుంటూ స్వస్తి. ఈ కార్యక్రమం జరుగుతున్నది ధర్మపురి క్షేత్రం. పేరే ఎంత గొప్పగా ఉందో చూడండి. దీప్తి శ్రీనగర్, మియాపూర్, హైదరాబాద్.